కేశవరావు నివాసానికి వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ ఎంపీ పదవికి కేకే రాజీనామా చేశారు. ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన్ను ఆత్మీయంగా స్వాగతం పలికారు కేశవరావు. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నా కాబట్టే రాజీనామా చేశారన్నారు. తాను కాంగ్రెస్ మనిషినని, ఇప్పుడు తనకు స్వేచ్ఛ వచ్చిన ఫీలింగ్ ఉందన్నారు. తాను ఖర్గే కంటే 2 ఏళ్లు పెద్దవాడినన్నారు కేకే. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. నేను రిజైన్ చేస్తున్నా అంటే ఒకటి తెలుసు, నేను ఎలక్ట్ అయిన ఆన్ బీఆర్ఎస్ సింబల్. ఎప్పుడైతే నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను, అంతకుముందు జాయిన్ కాలేదు, అండో వేసుకోలేదు. కాంగ్రెస్ జాయిన్ అవుతే ఐఎమ్ సపోజ్ టు హ్యావ్ క్విట్ బీఆర్ఎస్ చేసినట్టు అయిపోయింది. అది ఎప్పుడు తెలిసిందో ఐఎమ్ మారల్లీ అండ్ లీగలీ ఐ థింక్ ఐఎమ్ లిటిల్ రెస్పాన్సిబుల్ దట్ ఐ షుడ్ వేకేట్ మై సీట్ ఇన్ ది రాజ్యసభ. నేను వాల్యూస్ ఇట్లా పెద్ద పెద్ద మాటలు నేను చెప్పాను, కానీ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ప్రెజెంట్ గవర్నమెంట్ ఆల్సో ఇస్ డూయింగ్ ఆన్ ద వాల్యూ సిస్టమ్స్. నాకు ఇంకా 2 years ఉండే నిజంగానే స్వేచ్ఛ ఫీలింగ్ వచ్చింది, అండ్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఆల్సో. నేనైతే టోటల్లీ కాంగ్రెస్ మనిషిని, అందరికన్నా ఎక్కువ పెద్ద. నేను ఖార్గే కన్నా ఒక 2 years పెద్దోడినే. తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ గురించి ఇప్పుడు మీ అందరికి చెప్పా. కేకే రాజీనామా పైన స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఏది మంచిదో అదే నిర్ణయం కేకే తీసుకున్నారన్నారు. ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంటుందని తెలిపారు. అందరం కలిసి నిర్ణయం తీసుకున్నదే. వారు రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి ఏది మంచో వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. వారి సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది.